అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 12వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారము. ఈరోజు తిథి శుక్ల చవితి. సాయంత్రం 4:59 వరకు ఉంది. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. తెల్లవారుజాము 4:47 వరకు ఉంది. తదుపరి మృగశిర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలని అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలను మార్చుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో కుటుంబమున ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యజయం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో మనస్పర్ధలు కలుగుతాయి. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కూడా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగాన కొన్ని వ్యవహారాల్లో చిక్కులు అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని పనుల్లో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకి ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తదుపరి తులారాశి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో మీరు బయటపడగలుగుతారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ధన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరిగిపోతాయి. వ్యాపారాల్లో కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. రుణ ప్రయత్నాలు అనుకూలించక మీరు చాలా ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణంలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం మీకు అవసరమవుతుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం కూడా ఉంటుంది. తదుపరి మకర రాశి. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలని చేసుకుంటారు. దైవారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి లాభం కూడా కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలని అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి మీనరాశి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. పనులు కూడా మందకొడిగా సాగుతాయి.